అండి. నేను డాక్టర్ అనిత అడ్లూరి, జనరల్ ఫిజిషియన్ అట్ ఐరా హెల్త్ కేర్. అసలు జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరు? జస్ట్ ఎంబీబీఎస్ డాక్టరా? ఇంకేమైనా స్పెషలైజేషన్ చేస్తారా? ఎంబీబీఎస్ తర్వాత పిల్లల గురించి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని పీడియాట్రిషియన్, బోన్స్ గురించి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని ఆర్థోపెడిషియన్ అని ఎలా అంటారో, అడల్ట్ డిసీజెస్ ఆర్ జనరల్ మెడిసిన్‌లో 3 ఇయర్స్ ఎండీ ఆర్ డీఎన్బీ జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్‌ని జనరల్ ఫిజిషియన్ అంటారు ఆర్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటారు. మీకు హార్ట్ డిసీజ్ ఉంది, కిడ్నీ డిసీజ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది ఆర్ లో బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది. ఇవన్నీ ఉండి సడన్‌గా ఆకలేయకపోవడము, నీరసంగా ఉండడం, ఇలా సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ బానే ఉంది, హార్ట్ ఇష్యూ కాదు అని చెప్తారు. నెఫ్రాలజిస్ట్ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ బానే ఉంది, కిడ్నీ ఇష్యూ కాదు అని చెప్తారు. అప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఇక్కడ జనరల్ ఫిజిషియన్ రోల్ ఉంటుంది. జనరల్ ఫిజిషియన్ అన్ని సిమ్టమ్స్ కలిపి, అన్ని సిస్టమ్స్ వాల్యూస్ తీసుకొని, సిమ్టమ్స్ డాట్స్ కనెక్ట్ చేసి, మీ సిమ్టమ్‌కి రూట్ కాజ్ ఏంటి అని డయాగ్నోస్ చేస్తారు. సో, మీ ప్రాబ్లమ్‌కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అని అర్థం కానప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి.